తారీఖు మన హుస్నాబాద్ నియోజకవర్గంలో మరి ఎల్కతుర్తి మండలం పరిధిలో దాదాపు సుమారు 1200 ఎకరాలలో నిర్వహిస్తున్న మన బీఆర్ఎస్ సభ 25 వసంతాలు పూర్తి తెలంగాణ రాష్ట్ర పార్టీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ రజతోత్సవ వేడుకలను మన ఎల్కతుర్తి మండలంలో పార్టీ ఘనంగా నిర్వహించడానికి పిలుపునిచ్చింది. ఇలాంటి ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి మరియు ఈరోజు చిగురుమామిడి మండలంలో కూడా మన మండలానికి సంబంధించి కార్యకర్తలకు మరియు అందరికీ కూడా దిశానిర్దేశం చేసి ఈ కార్యక్రమాన్ని 27 తారీఖు నాడు స్వచ్ఛందంగా పార్టీ కార్యకర్తలు మరియు టీఆర్ఎస్ పార్టీ అభిమానులు అందరూ కూడా కార్యక్రమానికి స్వచ్ఛందంగా ఇచ్చేసి పార్టీ విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. జై. నెల 27న మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వారు తెలంగాణ ఉద్యమకారులు మరి తెలంగాణ సాధించుకున్న తర్వాత ఉద్యమ చరిత్రలో మరి కేసీఆర్ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కొనసాగి మరి ఇప్పుడు అధికారం పోయిన తర్వాత మరి జూబ్లీ రజతోత్సవాల కార్యక్రమం పెద్ద ఎత్తున మరి ఎల్కతుర్తి హుస్నాబాద్ నియోజకవర్గంలో జరిగిన చాలా శుభపరిణామం. మా హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు చాలా శుభపరిణామం, చాలా సంతోషం. ఎందుకంటే ఈ కార్యక్రమం మరి తెలంగాణ యావత్తు మరి ఉమ్మడి 10 జిల్లాల జనం ఈ మా హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీ రావడం చాలా సంతోషకరం. ఈనాడు ఈ యొక్క బహిరంగ సభను ఉద్దేశించి మరి తెలంగాణ ఉద్యమకారుడు గౌరవ బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మరి వారిచ్చే ఉపన్యాసం ఈ తెలంగాణ ప్రజలకు ఈ హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఎంతో ఉత్తేజ విధంగా ఉంటుంది. ఎందుకంటే మరి గతంలో చేసిన పాలన ప్రజలు మర్చిపోతలేరు. ఈ ప్రభుత్వం మీద 1 సంవత్సరం వరకే వ్యతిరేకత వచ్చింది. ప్రజల్లో చాలా చైతన్యమైంది. మరి రేవంత్ వద్దు కేసీఆర్ ముద్దు అనే విధంగా ప్రజల్లో చైతన్యం వచ్చింది. కాబట్టి ఈ రానున్న రోజుల్లో స్థానిక సంస్థలు కూడా మరి కాంగ్రెస్ కు ఈ ప్రజలు గుణపడని చెప్పే రోజు దగ్గర పడే అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై తెలంగాణ, జై. ఈరోజు చిగురుమామిడి మండల పార్టీ అధ్యక్షులు అంజయ్ గారి ఆధ్వర్యంలో మరి ఈ నెల 27న జరిగే బీఆర్ఎస్ పార్టీ రైతోత్సవ సభ గురించి మరి దిశానిర్దేశం చేయడానికి గౌరవ జిల్లా రాష్ట్ర నాయకులు కొత్త శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా మా యొక్క టీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కానీ మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా స్వచ్ఛతంగా మరి యొక్క బహిరంగ సభకు ఇచ్చేసి తరలి వచ్చి మరి మా కేసీఆర్ గారు మా యొక్క గౌరవ ఎమ్మెల్యే గారి మీద పెట్టినటువంటి యొక్క అతని యొక్క హామీని నెరవేర్చి మరి సార్కి పెద్ద బాధ్యత అప్పచెప్పినారు కేసీఆర్ గారు. మరి గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం మా నియోజకవర్గం నుంచి కూడా లక్షలాది సంఖ్యలో మా రాష్ట్ర నలుమూల కూడా దాదాపు 15-20 లక్షల మంది ఈ యొక్క సభకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మా యొక్క మండలంలోని అందరూ కూడా స్వచ్ఛందంగా ఈ యొక్క మీటింగ్ వస్తారని ఆశిస్తూ ఈ అవకాశం అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. జై. జై తెలంగాణ. మన రజతోత్సవ కార్యక్రమానికి అందరూ మండలంలో మన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ అధిక సంఖ్యలో వచ్చి మన మీటింగ్ని సభకు చాలామంది హాజరు కావాలని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. జై తెలంగాణ. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ బహిరంగ సభ హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఎల్కతుర్తి మండల కేంద్రంలో జరుగుతున్నటువంటి బహిరంగ సభకు ఏర్పాట్లపై ఈరోజు చిగురుమామిడి మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది. నిజంగా ఇది మా నియోజకవర్గ ప్రజల అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే సుమారు 20 లక్షల మందితోని 1200 ఎకరాలలో భారీ బహిరంగ సభ మా నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం నిజంగా చాలా సంతోషకరం. ఇలాంటి బహిరంగ సభ మున్పెన్నడు జరిగినటువంటి బహిరంగ సభ హుస్నాబాద్ నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం అంటే నిజంగా ఆశ్చర్యంగా ఉంది, సంతోషంగా ఉంది. ఈ బహిరంగ సభను గ్రామాల వారీగా స్వచ్ఛందంగా ప్రజలు తరలి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు కానీ, ప్రభుత్వం అమలు చేయనటువంటి హామీలు కానీ ఎన్నో ప్రజలు విరక్తి చెంది ఉన్నారు. అనతి కాలంలోనూ 15 నెలల్లోనే ప్రభుత్వ వ్యతిరేకత మూటగట్టుకున్న ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నది. దీన్ని బహిరంగపరచడానికి, దీన్ని తెలియజేయడానికి బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసే బహిరంగ సభకు అత్యధిక సంఖ్యలో ప్రజలు తరలి వచ్చి బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. జై.
కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, సతీష్ కుమార్ గారి నాయకత్వం, ఏపీ లక్ష్మీకాంతరావు గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.